Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 27th April 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్, ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ మనం రెగ్యులర్ డేస్లో, వీక్ డేస్లో ఏంటి అంటే పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ కనాలంటే ముందు పోస్ట్ మార్కెట్ చూస్తాం అండ్ కుదిరితే ఈక్విటీ స్క్రిప్ట్స్ అలా చూస్తాం కదా. సో అట్లీస్ట్ వీకెండ్లో ఏంటి అంటే లెర్నింగ్కి కొంత టైం ఉంటుంది అండ్ ఈవెన్ ఫుల్ వీడియోస్ చూడడానికి కూడా కొంత టైం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. దాని తర్వాత త్రూఅవుట్ ద వీక్ ఈక్విటీ మనం ఏదైతే పిక్ చేసుకున్న స్క్రిప్ట్స్ ఉన్నాయో సో అవి ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయో చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి నిఫ్టీ ఓవరాల్ అనాలిసిస్ మన మంత్లీ, వీక్లీ, డైలీ అండ్ ఈవెన్ ఇంట్రాడే కోసం ఎలా ఉన్నాయని కూడా చెక్ చేద్దాం. సో అట్లీస్ట్ ఈరోజు కొంచెం ఫోకస్డ్గా ఉండడానికి ట్రై చేయండి, ఈవెన్ కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో దట్ ఎక్కడో చోట ఏదో ఒక పాయింట్ మీకు ట్రిగ్గర్ అవుతుంది, అదర్ లెర్నింగ్ కరెక్ట్గా కావచ్చు ఆర్ ఈవెన్ మీరు పర్సనల్గా నేర్చుకోవడానికి కూడా. సో ఒకసారి క్విక్గా ఈరోజు అంటే మనకి ఫ్రైడే సెషన్ కోసం థర్స్డే రోజు క్లోజింగ్ ఇది. అండ్ ఫ్రైడే కోసం ఎలా ఉండింది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఓపెన్ పొజిషన్స్ అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు టూ మచ్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో బేసిక్గా వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ ఉండే. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ వీళ్ళ పొజిషన్స్తోనే ప్రొపరేటరీస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా చెప్పాలి అంటే మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే. సో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ అలైన్డ్ విత్ డౌ థియరీ అనమాట. సో డౌ థియరీ లోవర్ లోస్, లోవర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ సేమ్ వే మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే 200 EMA 15 minutesలో బ్రేక్ డౌన్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ హార్లీ టైమ్ ఫ్రేమ్ సో మోరలెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఉండింది హార్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థం చేసుకుంటే ఎవరైతే చాట్ ప్యాటర్న్స్ వర్క్ అవ్వో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, సో క్లియర్గా అర్థం చేసుకోండి హెడ్ అండ్ షోల్డర్స్ బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ప్యాటర్న్ అయితే ఉంది ఇక్కడ, చాట్ ప్యాటర్న్. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఫుల్ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఐడియా అయితే ఉంటుంది. జస్ట్ ఓన్లీ మార్కెట్ అనాలిసిస్ చూసి లెవెల్స్ కూడా మార్క్ చేసుకోకుండా జస్ట్ చూసే వాళ్ళకి ఏంటి అంటే మనం ఎలాంటి థింగ్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అనేది క్లియర్ ఐడియా అనేది ఉండదు. టీకే. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ అండ్ మనం అంటే జనరల్గా ఇంకొక అడిగిన థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్క్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. అండ్ సేమ్ వే అట్లీస్ట్ మార్క్ చేసుకున్నప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఈవెన్ ఈ లెవెల్ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్ ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం, మోరల్లెస్ సిమిలర్ ఇదే ఉంటుంది. సో ఫస్ట్ మన క్యాండిల్ క్లియర్గా అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏం జరుగుతోంది అనేది తెలిసిపోతుంది క్విక్గా. సో మనం ఈ ఏరియా అయితే ఉందో స్ట్రాంగ్ అంటే ఈ లైన్కి ఏదైతే ఉందో ఈ లైన్ కింద బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా ఆర్ ఈవెన్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకుండా 5 minutesలో మనకు ట్రెండ్ దొరికినా కూడా వివర్ స్ట్రాంగ్ బేరిష్, హై ప్రాబిలిటీ బేరిష్ అనుకున్నా ఉన్నాం. అండ్ సేమ్ వే అట్లీస్ట్ ఈ సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇక్కడ అవాయిడబుల్ సినారియో లో ప్రాబిలిటీ బుల్లిష్ వచ్చేసి దీనిపైన అంటే ఈ ఛానల్ పైన క్లోజింగ్ అయితే పైకి వెళ్తూ ఉంటే 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీతోని చేయొచ్చు, అంటే అది అట్లీస్ట్ ఇనిషియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని డిస్కస్ చేస్తుండే. సేమ్ వే ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి క్లియర్ ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా బేరిష్ ఉంది, ఇంట్రాడే డేటా బేరిష్, ఇంట్రాడే వ్యూ బేరిష్ ఉంది ఇంక్లూడింగ్ డౌ థియరీ అండ్ ఈఎంఏ స్ట్రక్చర్ అండ్ ఈవెన్ ఆర్ఎస్ఐ కూడా. సో 40Bలో ఉండింది అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో అట్లీస్ట్ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తా ఉంటాను కదా, ఎప్పుడైనా సరే పిరమిడ్ అంటే మనం స్టాగర్డ్ ఎంట్రీస్ అండ్ స్టాగర్డ్ ఎగ్జిట్స్ అని చెప్పేసి అట్లీస్ట్ మనకి ప్రైస్ రీటెస్ట్ అవుతుందా లేదా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఇక్కడ జనరల్గా మనం 100% క్వాంటిటీతో డిప్లాయ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 to 20% క్వాంటిటీతో ఎంటర్ అయిపోతూ ఉంటారు. దాని తర్వాత రిట్రేస్ అయినప్పుడు వాళ్ళ పొజిషన్ సైజింగ్ని పెంచుతారు, స్టాప్ లాస్ వెళ్ళే వరకు వాళ్ళు ఉంచారు బేసిక్గా. సో సేమ్ వే ఇది వర్క్ అవుతుంది. అట్లీస్ట్ మనకి రిట్రేస్మెంట్స్ రానప్పుడు ఏంటంటే మేజర్గా అట్లీస్ట్ ఈ 20-30% వాళ్ళ పొజిషన్ సైజింగ్ అండ్ ఎవరైతే కాన్ఫిడెంట్ ఉంటారో ఇట్లాంటి సెటప్స్ పైన 100% క్వాంటిటీ కూడా డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ నేను థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, ఐఎమ్ నాట్ ఆస్కింగ్కి మీరు కూడా ఇదే చేయమని. సో ఇక్కడ క్లియర్ స్ట్రక్చర్ తెలిసిపోయింది. అండ్ ఈవెన్ ఈ సేమ్ వే ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లు ఆర్ ఈవెన్ నాకు తెలిసి ప్లాన్ యూర్ ట్రేడ్స్ మెయిన్ గ్రూప్లో కూడా అప్డేట్ చేసి ఉంటా. సో
ఆర్ వ్యూ రిమైన్ సెల్ ఆన్ రేజ్ అనేది. టీకే. అండ్ యా, ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, క్లియర్గా మీకే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ కింద నేను ఈ టైం ఫ్రేమ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఈ లెవెల్స్ కింద ఏంటి, మనం 1 డే ముందే పెట్టుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవాయిడబుల్ సినారియో ఈ ఏరియాలో. ఈవెన్ ఆ ఇంట్రాడే రోజు ఒక్కొక్కసారి 3% పోవచ్చు, ఒక్కొక్కసారి 2% పోవచ్చు. కానీ ఇదేంటి అంటే మనం హోల్డ్ చేయలేని పీరియడ్. అట్లీస్ట్ మనకి 1 or 2 లాట్స్ ట్రయల్ చేసినా కూడా అట్లీస్ట్ 10 లాట్స్తో చేసాలి, ఇక్కడ 8 లాట్స్ ప్రాఫిట్ వచ్చినా కూడా ఈ 8 లాట్స్ ప్రాఫిట్ని 1 or 2 లాట్స్తో కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ అది లాస్లోకి వెళ్ళినా కూడా మన ప్రాఫిట్లో కొంత భాగం పోతుంది తప్పిస్తే మొత్తం మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది పోదు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ హార్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి, సో దట్ మనకి ఎలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఉంది, మన టార్గెట్స్ ఎక్కడి వరకు ఉంటుంది, 200 EMA. సేమ్ వే సో ఇట్లాంటి థింగ్స్ని కన్సిడర్ చేసి చూడండి, మీకే అర్థమవుతూ ఉంటుంది మల్టిపుల్ థింగ్స్ని. సో దాని తర్వాత నేను ప్లే చేసి చూపిస్తా, కంప్లీట్గా స్ట్రక్చర్ని ప్లే చేసి చూపిస్తా. ఎందుకు అవాయిడబుల్ సినారియో అన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూస్తే ప్రైస్ ఎక్కడైనా కూడా ఆప్షన్ బయర్కి అనుకూలంగా ఉండిందా, ఈ లెవెల్ అంతా కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఈ లెవెల్ దాటాక, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దాటాక మధ్యలో ఇంకొక సపోర్ట్ లెవెల్ ఉండాలి, అవన్నీ రిమూవ్ చేశాను బికాజ్ మల్టిపుల్ థింగ్స్ అన్ని కొంచెం క్లట్టర్డ్గా కనిపిస్తున్నాయని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఎక్కడైనా ఆప్షన్ బయర్కి అనుకూలంగా ఉండిందా. ఈ 10-20 పాయింట్స్ ఏంటి అంటే, మనం ప్రాఫిట్ బుక్ చేయాలనుకునే లోపు సపోజ్ మనకు 20-30 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే, ప్రాఫిట్ బుక్ చేసుకునే లోపు మళ్ళీ అది -5-6కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్లో ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోలేం. ఎప్పుడైనా సరే మనకి 80-100 పాయింట్స్ టార్గెట్స్ అనేవి ఉండాలి. అందులో మీ ఇష్టం, 1:1 1:2 సో రెగ్యులర్గా ఇలా ఫాలో అయ్యేవాళ్ళు అలా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండింది, ఎప్పుడైతే మనకి ఈ ఛానల్ సపోర్ట్స్ తీసుకుంటాయో ప్రైస్ అనేది ఎంత డిసైజివ్గా పైకి వెళ్తుంది అని చెప్పేసి. సేమ్ వే ఛానల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, స్ట్రాంగ్ డేటా ఉండింది, 200 EMA ఉండింది. అండ్ ఏదైతే ఛానల్ ఉండిందో ఛానల్ టాప్కి వెళ్ళడానికి బేసిక్గా ఎందుకు ఛాన్స్ లేకుండా పైకి ఎందుకు వెళ్ళలేదు ఛానల్లో అంటే డేటా. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ కంబైన్ అయినప్పుడు ప్రైస్ అనేది డిసైసివ్గా వస్తుంది. టీకే. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ యా, సో మనం అండ్ ఇంకొకటి అట్లీస్ట్ ఒకరు క్వశ్చన్ చేస్తుంటే, సో అంటే విక్ని కన్సిడర్ చేసి చూస్తారు, సమ్టైమ్స్ విక్స్ని కన్సిడర్ చేయకుండా కూడా చూడొచ్చు కదా అని. సో అట్లీస్ట్ మనము ఇప్పుడు ప్రైస్ ఎందుకు మీకు ఇక్కడ ప్లాట్ చేసి పెట్టిన ఆల్రెడీ. యా, సో ఇక్కడ క్లియర్గా చూడండి, విక్ని కన్సిడర్ చేసినప్పుడు, విక్ని కన్సిడర్ చేయకుండా బాడీని కన్సిడర్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఏ వేలో ఉండింది అనేది. సో ఇది ఏంటి అంటే ఎవరి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇది అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ఒక ఆర్ట్ అనమాట. సో దీన్ని ఇలానే చేయాలి, ఇలానే కాదు. సో ఒక్కొక్కరు హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు, ఒక్కొక్కరు హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, బండిల్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే డిఫరెంట్ వేలో ఉంది. కొంతమంది ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో చేస్తారు, కొంతమంది ఓన్లీ డౌ థియరీతో ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది డిమాండ్ అండ్ సప్లై అంటారు, కొంతమంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు బ్యాక్గ్రౌండ్లో జరిగే డేటా పైన ఫోకస్ చేస్తే మీ లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. ఎవ్రీ డే ట్రేడ్ చేయక్కర్లేదు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ముందర ఏంటి అంటే కనిపించేదంతా GUI, వెనకలో ఉన్న డేటాకి ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. టీకే. సో దీన్ని యాక్సెప్ట్ చేసిన రోజున మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్లో R&D చేయడం స్టార్ట్ చేస్తారు, ఆర్ ఎక్కడో చోట నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. టీకే. ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఇది ఇప్పుడు రీక్యాప్. సో నెక్స్ట్ మనం అట్లీస్ట్ వాట్ డు వి కాల్ ఒకసారి CNX IT కూడా చూద్దాం, డౌ థియరీ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం కదా. సో బిఫోర్ దట్ ఒకసారి మనకి వాట్ డు వి కాల్ యా మనం పిక్ చేసుకున్న స్టాక్స్ని చూద్దాం. సో పవర్ గ్రిడ్ కానీ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో యా, స్టిల్ మనం జనరల్గా ఈక్విటీని ట్రేడ్ చేయండి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి రెగ్యులర్గా ఫోమో కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండవు. ఎందుకు అని చెప్తా అంటే, ఎవరైనా సరే ఈక్విటీని లాంగ్ టర్మ్కి ఆలోచిస్తూ ఉంటారు, 1 to 2 years అయినా కూడా తీయడానికి ఉంటారు. బట్ ఇది ఇలా కాదు. సో పవర్ గ్రిడ్లో సెక్టోరియల్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు మనం కూడా ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. సేమ్ వే. సో స్టిల్ ఇది స్టాప్ లాస్ హిట్ అయిందా అంటే అట్లా ఏం లేదు. సో ఎవరైనా 1:3 అలాంటి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్పుడే ఆల్రెడీ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇచ్చి ఉంటుంది. అండ్ సేమ్ వే ఒకసారి PFCని కూడా చూద్దాం. సో స్టిల్ ఇంత నెగిటివ్ ట్రెండ్లో కూడా ఇవన్నీ మంచి బుల్లిష్ ట్రెండ్తో ఫామ్ చేస్తున్నాయంటే ఇమాజిన్ ఎక్కడ ఉన్నాయి అనేది. ఈవెన్ టాటా పవర్ కూడా
మంచి బౌన్స్లోనే ఉండింది అండ్ దీస్ వర్ ద టార్గెట్స్. సో మీ ఓన్ వాట్ వి కాల్ రిస్క్ రివార్డ్ని ఇలాంటివి అనలైజ్ చేసి చూడండి, ప్లాట్ చేసుకొని చూడండి అని చెప్పా. ఓన్లీ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడమే మా పర్సనల్ వ్యూ. అండ్ అదాని పవర్ చూసుకుంటే యూ వోంట్ ఇమాజిన్. సో ప్రైస్ అయితే ఆ రేంజ్లో వెళ్తూ ఉంది, అందుకనే మైనర్ క్వాంటిటీని ఎప్పుడు వదులుద్దని చెప్తా ఉంటా. సో అపోలో హాస్పిటల్స్ సో స్టిల్ అదే రేంజ్ బౌండ్లో ఉండింది. అండ్ ఏబీబీ, సో ఏబీబీ ఇక్కడ ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. అండ్ క్లియర్గా ఒకసారి చూద్దాం. సో మనం 1 hour టైం ఫ్రేమ్లో వెళ్ళి అట్లీస్ట్ మనం స్టాప్లో అంటే మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేదా అనుకున్నప్పుడు ఇట్లాంటి థింగ్స్ని అప్లై చేయండి, మల్టిపుల్ థింగ్స్ని, సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది థింగ్స్ అన్నీ కూడా. అండ్ చివరికి ప్రైస్ డౌ థియరీ వైలేట్ అయిందంటే కాదు, ప్రతిసారి ట్రేడ్ అనేది పైకి వెళ్ళేటప్పుడు కొంత డిప్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది అలాంటి డిప్పే కావచ్చు కదా, బికాస్ డౌ థియరీ వైలేషన్ అవ్వలేదు అండ్ లాస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేస్తూ ఉంది, ఈవెన్ ఛానల్ సపోర్ట్ కూడా హోల్డ్ చేస్తూ ఉంది. సేమ్ వే అట్లీస్ట్ మీరు ఆప్షన్ చైన్కి వెళ్ళి ఈ స్ట్రైక్ ప్రైస్లో సపోర్టర్స్ ఉన్నారా లేదా, అంటే ఈ స్ట్రైక్ ప్రైస్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా ఇమాజిన్ అంటే చెక్ చేయండి. సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేయాలా లేకుంటే బయటికి వెళ్ళిపోవాలా, వాడికి ఎగ్జిట్ అవ్వాలనేది క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది, స్క్వేర్ ఆఫ్ చేయాలనేది. టీకే, బట్ స్టిల్ ప్రైస్ అనేది ఇంత రేంజ్ నుంచి మనం ఎవరైతే బ్రేక్అవుట్స్ నుంచి హోల్డ్ చేస్తూ ఉన్నారో, సో అట్లీస్ట్ ఇది పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఎక్కడైనా సరే పైకి వెళ్ళేటప్పుడు రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి, బట్ స్టిల్ ఇది రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది కాబట్టి కొంచెం కన్సిడర్ చేయాల్సిన పని. బట్ మండే రోజు క్లియర్గా తెలిసిపోతుంది ఇది. టీకే, అండ్ ట్రెండ్, సో ట్రెండ్ని చూసుకున్నా కూడా మనం ఏమనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ట్రెండ్లో ఇంతకుముందు కూడా డిస్కస్ చేసిందే, ఎవరైనా మిస్ అయింటే వీకెండ్కి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ స్క్రిప్ట్ కంటే ఐఆర్ఈడి. సో జనరల్గా అందరూ ఏం చేస్తారు, బ్రేక్అవుట్ అయింది అండ్ ఇంకా ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడే అందరు కాల్స్ కొనడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఈక్విటీ కొనడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా సరే ఈ లెవెల్ని రీటెస్ట్ అవుతుందా, ఈ క్యాండిల్లో 50% అయినా రిట్రేస్ అవుతుందా, ఆర్ దీని పైన వెళ్ళి సస్టైన్ అవుతే ఇది మంచి బుల్లిష్ మూవ్ అవుతుంది కదా అనే థాట్ ప్రాసెస్ ఎవరికీ ఉండదు. బికాజ్ ఈ లాసెస్ని మళ్ళీ నిజంగా ఎందుకు అంటే ఇది చూడకుండా ఇక్కడే హోల్డ్ చేసి ఈ లాసెస్ని ఈ 2 రోజుల్లోనే తీసేస్తారు. వీకెండ్లో ఇంకేమవుతుందో, ఇంకో 20% కిందికి వెళ్ళిపోతుందేమో, ఇట్లాంటి థాట్ ప్రాసెస్తో అనమాట. టీకే, సో అందుకనే ఏం చెప్తా అంటే ఎప్పుడు ట్రేడ్ అట్ కన్ఫర్మేషన్స్. సో ఇది మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎలా అనాలిసిస్ చేస్తున్నా ఏంటి అనేది అట్లీస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ లెవెల్లో చూడండి రీటెస్ట్ అయింది, ప్రైస్ అనేది పైకి వెళ్ళింది, అట్లీస్ట్ ఈ లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా వెల్ అండ్ గుడ్. అండ్ సేమ్ వే ఇది కూడా బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తేనే బుల్లి స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది, అదర్వైజ్ కనిపించదు. ఎందుకు అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సిఎన్ఎక్స్ ఐటీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆ రెస్పెక్టివ్ కేటగిరీ ఇండెక్స్కి వెళ్ళి చూడండి, సో దట్ మీకు యూజ్ అవుతూ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అలాంటిది సిఎన్ఎక్స్ ఐటీని చూడండి. సో డౌ థియరీ ఎట్లాగూ డౌన్ ట్రెండే ఉంది, మేజర్ ట్రెండ్ కూడా. సో దాని తర్వాత క్లియర్గా చూసుకుంటే బ్రేక్ డౌన్ అయింది, ప్రైస్ కిందికి వస్తూ ఉంది అండ్ రిట్రేస్మెంట్ కూడా పర్ఫెక్ట్గా అయింది. సో ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ టీసీఎస్ కూడా, సో అట్లీస్ట్ టీసీఎస్కి ఇంకా 38% కూడా రాలేదు, బట్ డౌ థియరీ వైలేట్ అయింది. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే హిడెన్ డైవర్జెన్సెస్ అనేటివి ఉన్నాయి. సేమ్ వే అట్లీస్ట్ మీకు ఈ ఎంఫసిస్ ఇలాంటివన్నీ చూపిస్తుంది. మోరలెస్ అన్ని సిమిలర్ కైండ్ ఆఫ్. ఓఎఫ్ఎస్ ఒక్కటి అప్ ట్రెండ్లో ఉంది, బట్ స్టిల్ ఇలాంటి స్టాక్ని చూస్ చేసుకోవద్దు. బికాజ్ ఓవరాల్ సెక్టర్ అంతా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇందులో మనం బుల్లిష్ ఉండి ఏం చేయలేము, నెక్స్ట్ డే ఏం జరుగుతుందో తెలియదు. ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఈవెన్ క్లియర్గా చూడండి ఎంఫసిస్ కానీ, ఎల్టీఐఎం కానీ, ఈవెన్ టెక్ఎం తర్వాత పర్సిస్టెంట్ అనుకుంటా, అండ్ విప్రో, హెచ్సిఎల్ టెక్ మోరల్లెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. టీకే, సో ఇదే అనమాట మనకి మేజర్గా కావాల్సింది. ఈవెన్ హెచ్డిఎల్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఎంతవరకు రిట్రేస్మెంట్ అయింది. నేను రెగ్యులర్గా రిట్రేస్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా, క్లియర్గా చూడండి 38% రిట్రేస్మెంట్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ విప్రో కూడా చూసినా ఆర్ పర్సిస్టెంట్ చూసినా, ఏం చూసినా సరే మీకు రిట్రేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అదర్వైజ్ స్టాక్ అంత ఈజీగా మూవ్ అవ్వదు. ఇక్కడ 50% రిట్రేస్మెంట్ ఆర్ ఈవెన్ 38% రిట్రేస్మెంట్ కొన్ని స్టాక్స్లో. సో ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకోండి. ఒక స్టాక్ ఎప్పుడు కిందికి వస్తుంది, ఎందుకు పైకి వెళ్తుంది, అట్లీస్ట్ రిట్రేస్మెంట్స్ లెవెల్స్ ఇలా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు తప్పిస్తే ఇక్కడ ఒక బైరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే హిడెన్ డైవర్జెన్సెస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. సో జనరల్ ఎంఏసిటీ చాలా లాగింగ్ ఇండికేటర్, అంత యూజ్ అవ్వదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అడిషనల్ కన్విక్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రైస్ ఏం చేస్తూ ఉంది, ఒక జస్ట్ ఈ ఏరియా నుంచి ఈ స్వింగ్ నుంచి ఇక్కడికి ప్లాట్ చేసుకుంటా ఉంటే డౌన్ సైడ్ మనకి ఉంది కదా. బట్ ఇక్కడ చూసుకుంటే
మనకి అప్ సైడ్ ఉంటుంది. సేమ్ ఇది హిడెన్ డైవర్జెన్స్ గురించి మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసినాం. అదే ఇక్కడ బిగ్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీసీఎస్కి లెవెల్స్ మార్క్ చేసుకొని పెట్టుకుంటే, అలర్ట్ కూడా పెట్టుకుంటే కొంచెం అర్లీ అలర్ట్ రావాలన్నట్టుగా, బట్ ఇట్ డిడ్ హ్యాపెన్. దాని తర్వాత ప్రైస్ అనేది డిసైసివ్గా కిందికి వెళ్తూ ఉంది. సో ఇది అనమాట ఎలిట్ వేవ్లో బేసిక్గా ఫిఫ్త్ వేవ్ చేయడానికి కిందికి వెళ్తూ ఉంది. అండ్ ఇది ఇక్కడే డబుల్ బాటమ్ లాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుందా, ఇంకా కిందికి వెళ్తుందా అని మన హ్యాండ్స్లో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం లెవెల్స్ మార్క్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉండాలి. ఠీకే. సో ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని యూజ్ చేయండి నెక్స్ట్ టార్గెట్స్ అంటే మీకే తెలుస్తూ ఉంటాయి. ఠీకే. సో ఇది ఐటీ సెక్టర్ గురించి అండ్ రెగ్యులర్గా మనం మాట్లాడుకునే థింగ్స్ గురించి. ఒకసారి క్విక్గా మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ మండే రోజు కోసం ఎలా ఉందో చూద్దాం. స్టిల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాంక్లీ స్పీకింగ్ అట్లీస్ట్ కొంచెం వీళ్ళు వాళ్ళ పొజిషన్స్ని అంటే ఇంట్రాడే పొజిషన్స్ని కొంచెం తగ్గించినారు యాక్టివిటీ. అండ్ ఇది హెడ్జ్ చేసినారని కూడా చెప్పలేం, మల్టిపుల్ పీపుల్ ఉంటారు కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, మనం రీసెంట్ డేస్లో చూసినాం, దీని నుంచి ఇన్స్పైర్ అవ్వాలని కూడా డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ మాత్రం కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ని హెడ్జ్ చేసి ఉన్నారు. సో వీళ్ళు మండే మార్కెట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి ఒక ఐడియా ఉండదు, ఆర్ వాళ్ళకి అంత గ్రిప్ లేని డేస్లో, ఈవెన్ వీకెండ్స్లో ఈ మధ్య ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే ట్యూస్డేకి నిఫ్టీ షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు ఎక్కువగా ఓవర్ ద వీకెండ్స్ వీళ్ళంతా కూడా హెడ్జ్ చేసి పెడుతున్నారు వాళ్ళ పొజిషన్స్ని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీస్, సో ప్రొపరైటరీస్ మోస్ట్లీ వీళ్ళ పొజిషన్స్ కూడా ఒక 60-70% హెడ్జేజ్ ఉన్నాయి. బట్ వీళ్ళ కొంచెం పోర్షన్ అంటే ఒక మోడరేట్ బేరిష్ పోర్షన్ మాత్రం ఒక మోడరేట్ అంటే బేరిష్కి టర్న్ అయ్యే పొజిషన్స్ మాత్రమే ఓపెన్గా ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఒక మోడరేట్ బేరిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే ఎఫ్ఐఎస్కి మండే రోజు మార్కెట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఆర్ హెడ్జ్ చేస్తున్నారు, మండే లైవ్లో పొజిషన్స్ బిల్డ్ చేస్తారని కూడా కన్విక్షన్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. టీకే. సో ఓవరాల్గా క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు అండ్ వీళ్ళు బేరిష్ ఉన్నారు, ఎవరైతే ప్రోస్ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ హెడ్జ్ చేస్తున్నారు అనమాట. సో మనం డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయము. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి సైకలాజికల్ లెవెల్స్. అండ్ ఎవ్రీడే మనం ఇంత టైం కూడా తీసుకోము మీకు, అండ్ ఇంత క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎఫ్ఐఎస్ అంటే చెప్పాలి అంటే ల్యాక్స్ ఆఫ్ క్రోస్ పెట్టి ఇన్వెస్ట్ చేసే వీళ్ళే హెడ్జ్ చేసుకొని ఉన్నారు వీళ్ళ పొజిషన్స్ని. అండ్ మనం ఆఫ్టర్ ఆల్ మనం ఫ్రాంక్లీ స్పీకింగ్ 20-30 lakhsతో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 50 lakhsతో చేసేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. ఈ 50,000 1 lakh చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళే ఓపెన్ పొజిషన్ని హోల్డ్ చేస్తూ ఉంటారు. సో మీ మనీకి గ్యారంటీ ఎక్కడ ఉంది? సో ఈ లెవెల్లో చూడండి, అట్లీస్ట్ ఎఫ్ఐఎస్ ఎందుకు అంత సెక్యూర్డ్గా ఉంటారు, ఈవెన్ ప్రొపరైటరీస్ కూడా ఎందుకు అంత సేఫ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ ద వీకెండ్. సో ఈ థాట్ ప్రాసెస్ రన్ చేయండి, మీకు ఎక్కడైనా చేంజ్ రావచ్చేమో. ఆర్ లేదా ఇంకొంతమంది బేసిక్గా నాకు తెలిసి సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ న్యూస్ సర్క్యులేట్ అయ్యి ఉంటుంది, ఆర్ అది గుడ్ న్యూస్ అనుకుంటారు, స్టిల్ పొజిషన్స్ అని హోల్డ్ చేస్తూ ఉంటారు. సింపుల్ డౌ థియరీ ఫాలో అయినా కూడా క్లయింట్స్ ఎవరు కూడా హోల్డ్ చేయరు. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టీకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెట్ ఒకసారి దీనిపైన ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే కొంత మనకి బౌన్స్ అనేది ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ హెడ్ చేసి ఉన్న పొజిషన్స్ని యాడ్ చేయాలన్నా కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తూ వస్తూ ఉన్నాం. సో ఎక్కడో చోట కొంత పోర్షన్ వాళ్ళకి లిక్విడిటీ హంట్ అనేది అవసరం అనమాట. ఇందాక మనం ఇన్ఫోసిస్లో చూసినాం, ఈవెన్ నిఫ్టీలో చూసినాం, ఆర్ ఈవెన్ మన స్క్రిప్ట్స్లో కూడా చూసినాం కదా. సో అట్లీస్ట్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఒకసారి మీకు క్విక్గా నేను వాట్ వి కాల్ ఏ థింగ్స్ని కన్సిడర్ చేయొచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. యా. సో ఏదైనా డ్రా చేసుకోండి, ఆర్ ఈవెన్ ఇలా ప్లాట్ చేసుకున్నా కూడా ఫైన్, మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి ప్లాట్ చేసుకున్నా కూడా ఫైన్, ఇట్స్ యువర్ విష్. ఓన్లీ థింగ్ ఈజ్ మీ ఎడ్యుకేషన్లో ఎలా థింక్ చేస్తూ ఉందో చూడండి. అండ్ సేమ్ వే లెట్ మీ యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐస్ గురించి పెద్దగా వర్రీ అక్కర్లేదు, హైయర్ టైం ఫ్రేమ్స్లో చూడండి, సో దట్ మీకు యూజ్ అవుతే తెలుస్తుంది. ఆల్రెడీ డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ టు బి వరీడ్. అండ్ ఇక్కడ క్లియర్ స్ట్రక్చర్ చూసుకుంటే యా. సో ఫస్ట్ ప్రైస్ అనేది ఇప్పుడు బేరిష్ ఉన్నారు, స్విచ్ అవ్వలేరా అంటే అవ్వచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో, ప్రైస్ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యండి, ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్.
సేమ్ వే మీరు కూడా ఆలోచించండి, మల్టిపుల్ టైమ్స్ ఎందుకు ఇలా మాకు వర్క్ అవుతుంది, సో థింక్ చేయండి. అండ్ సేమ్ వే ఇంతకుముందు బేరిష్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇవే క్వశ్చన్స్ అనమాట. సో ఇంత చిన్న ఒక మనం 1 అవర్ వీడియో అనాలిసిస్ కూడా పెట్టినప్పుడు మనకు మనీ ఎలా వస్తుంది, ఇది ఏ ప్యాటర్న్ చెప్పండి. అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మీరు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, ఇదేం ప్యాటర్న్ చెప్పండి. సో బేరిష్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయడం కూడా రాకుండా మనం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి మనీ ఎలా వస్తుంది, ఇది ఎలాంటి ప్యాటర్న్ ఆలోచించండి. 4 క్యాండిల్స్ని కంబైన్ చేస్తే సేమ్ ఇదే అనమాట. మార్కెట్లో మనకి కన్విక్షన్ లేకుండా చేస్తూ ఉంటాం. క్లియర్గా చూడండి, ఇది ఎలాంటి ప్యాటర్న్స్, ఇక్కడ బుల్స్ డామినేటింగ్గా ఉన్నారా, బేర్స్ డామినేటింగ్గా ఉన్నారా, సో క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బుల్లిష్ ప్యాటర్న్స్, సపోర్ట్ దగ్గర చూడండి బుల్లిష్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మార్నింగ్ స్టార్ లాంటి ప్యాటర్న్. సో ఇవి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఠీకే, యా. అండ్ వీటిపైన షార్ట్ వీడియోస్ చేయడానికి కూడా మోస్ట్లీ మే ఫస్ట్ వీక్ నుంచి అయితే చేయొచ్చు. యా, అంటే అప్డేట్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ఠీకే, సో ఇవి అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బేరిష్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక బౌన్స్ రావచ్చు, రాకపోవచ్చు, ఆర్ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటే మాత్రం ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ప్రకారం మీరు 1:2 చేసుకుంటారా, ఆర్ 1:1 చేసుకుంటారా, ఆర్ 1:3 చేసి దాని తర్వాత 10 to 20% క్వాంటిటీని అలా వదిలేస్తారా అనేది మీ పర్సనల్గా మీ ఏదైతే మీ రిస్క్ రివార్డ్ సెటప్ ఉందో దాన్నే ఫాలో అవ్వండి. మేమైతే ఏదైతే రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామో దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో హై ప్రాబిలిటీ అయిపోయింది, మీడియం ప్రాబిలిటీ. సో ఏదైతే ప్రైస్ ఇక్కడ నుంచే అంటే ఈ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ అయిపోయింది, సో స్ట్రెంగ్త్ తగ్గుద్ది కదా. సో అందుకని చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి ప్రైస్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే, సో జనరల్గా ఇప్పుడు ఏది ఉన్నా సరే మనకి డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది అంటే ఎవ్రీ బౌన్స్ ఈజ్ గోయింగ్ టు అంటే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా అనమాట. సో ఎవ్రీ బౌన్స్ని సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా కన్సిడర్ చేయొచ్చు టిల్ ఈ ఛానల్ హై బ్రేక్ అయ్యేంతవరకు. సో మీడియం ప్రాబిలిటీ వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:2, 1:3 బుక్ చేయడానికి ట్రై చేయండి. సో మైనర్ క్వాంటిటీ 10 to 20% ఆఫ్ ఆర్ డిప్లాయిడ్ క్వాంటిటీలో మిగతా ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైతే అట్లీస్ట్ ఇది బ్రేక్ డౌన్ అయినా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చాలా క్లియర్గా మార్క్ చేసి పెట్టినా. టీకే, అండ్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ, సేమ్ వే మనకి ప్రైస్ ఎప్పుడైతే డైరెక్ట్ 200-300 పాయింట్స్ కిందికి వెళ్ళి వెళ్తూ ఉంటుందో ఇది అవాయిడబుల్ సినారియో. టీకే, అండ్ మన మైండ్లో ఏంటి అంటే మనం చేసిన మిస్టేక్స్, మనకు ఉండే 20-30 lakhs లాసెస్ కానీ, ఆర్ ఎంత లెవెల్కి తగ్గట్టు 5 lakhs లాసెస్ కానీ, 20-30 lakhs లాసెస్ కానీ, ఇవే మన మైండ్లో రన్ అవుతుంటాయి తప్పిస్తే మనం ఎప్పుడు కూడా స్టడీ పైన ఫోకస్ చేయం. సో ఇంత పడ్డాక కూడా ఇక్కడ ట్రేడింగ్ చేసిన వాళ్ళు స్టాప్ లాస్ బుక్ చేసుకుంటూ ఉంటారు, బికాజ్ ఆప్షన్ బయింగ్ అనేది అంత ఈజీ కాదు. సో ఎప్పుడైతే మన క్యాపిటల్ జనరల్ 30 lakhs to 50 lakhs ఉంటుందో ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందరు ఏం చేస్తారంటే ఒక 20,000 పోయినాయా మళ్ళీ ఒక 1 lakh పెడతారు, 1 lakh పోయినాయా మళ్ళీ సీసీలోంచి తీసుకొని మళ్ళీ ఇంకో 2 lakhs డిప్లాయ్ చేస్తారు. ఇలా కానీ ఎప్పుడైతే 30 lakhsని మీరు మనకి క్యాపిటల్ హ్యూజ్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం, మనం స్ప్రెడ్స్తో ఎంటర్ అవుతూ ఉంటాం, నేకుడ్ బయింగ్ నేకుడ్ ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడూ చేయమన్నమాట. సో ఇలా క్యాపిటల్ పైన కూడా మీరు హోంవర్క్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇది అవాయిడబుల్ సినారియో. సో ఈ ఏరియా నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే హై ప్రాబిలిటీ. ఈవెన్ ఇలాంటి విక్స్ వచ్చినా పర్లేదు, వీ నీ నాట్ టు బి కన్సిడర్, బికాజ్ విక్స్ వస్తే ఏంటి, ఇక్కడ ఎవరు బయర్స్ లేరు, సెల్లర్స్ ఉన్నారని అర్థం. టీకే, అండ్ సేమ్ వే మీడియం ప్రాబిలిటీ, అండ్ ఇక్కడ అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. టీకే, ఇది పెట్టుకోండి. అండ్ బుల్లి సైడ్ ఇన్ కేస్ మనకి డైరెక్ట్ ప్రైస్ బ్రేక్అవుట్ అయింది, ఆర్ బాటమ్ నుంచి వస్తూ ఒక హ్యామర్ లాంటి ఫామ్ అయింది, సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బుల్లిష్ ప్యాటర్న్ అంటే అట్లీస్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ చూడండి, ఇట్లాంటి ప్యాటర్న్ చూడండి. సో బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది లో ప్రాబబిలిటీ సినారియో. టీకే, అవాయిడ్ కూడా చేయొచ్చు, బికాజ్ ఎప్పుడైనా సెల్ ఆన్ రైజ్లో ఉన్నప్పుడు ఈ రైజ్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయి. రైజ్ ఇక్కడ వరకు వెళ్తుందా ఇక్కడ వరకు వెళ్తుందా అనేది ఎవరు చెప్పడం కష్టం, కాబట్టి బేస్డ్ ఆన్ లైవ్ పొజిషన్స్ బిల్డ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇది లో ప్రాబిలిటీ, ఓన్లీ కన్ఫర్మేషన్ పైన మనం చేసే 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చూడొచ్చు. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లో ప్రాబిలిటీ అంటున్నా, బ్రేక్అవుట్ అయితే హై వెళ్ళొచ్చు కదా అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొపరేటరీస్కి బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి, అండ్ డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది, అండ్ ఇంకా ప్రాపర్ రిట్రేస్మెంట్ కాలేదు ప్రైస్ అనేది. సో ఎందుకు చెప్తున్నా రిట్రేస్మెంట్ కాలేదు అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. టీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది మీకు. అండ్ లెట్ మీ నిఫ్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్
నిఫ్టీని తీసుకుందాం, నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తా. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక హిడెన్ డైవర్జెన్స్ ఉంది, అంటే అట్లీస్ట్ బేరిష్ స్ట్రెంతే ఉంది. ఇక్కడ నుంచి ఒక హిడెన్ డైవర్జెన్స్ ప్లాట్ చేసి చూసుకుంటే ఆర్ఎస్ఐ మాత్రం ఇలా ఉంటుంది, అండ్ నిఫ్టీలో మనకి స్పాట్లో మాత్రం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. స్టిల్ అవన్నీ మనకు అర్థం కాని సబ్జెక్ట్ అనుకుంటే వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఒక బేరిష్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది, అండ్ ఇది బై ఆన్ డిప్స్ వెళ్ళింది అనుకుందాం. సో నెక్స్ట్ ప్రైస్ పైకి వెళ్తుంది అనే అనుకుందాం. సో అలా అనుకున్నప్పుడు ప్రైస్ ఏ లెవెల్ వరకు రిట్రేస్మెంట్ అవుతుంది, సో బాటమ్ నుంచి ట్రై చేస్తే ఎక్కడి వరకు రిట్రేస్మెంట్ అవ్వాలి, ఈ లెవెల్స్ వరకు రిట్రేస్మెంట్ అవ్వాలి, అంటే 23,670. ఇది వస్తుందా రాదా అంటే మీరు పాస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి, సో దట్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా వస్తుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి మనకి కిందికి వస్తుంది, ఎందుకు మనం ఈ టైంలో బేరిష్ అయినాం, ఎక్కడి వరకు వచ్చింది, ఇది క్లియర్గా చూడండి. ఎంత పర్సెంటేజ్ అయింది, 50% పైన ఫేక్ బ్రేక్అవుట్ చేసి కిందికి వస్తూ ఉంది. టీకే, మళ్ళీ వస్తే ఎక్కడి వరకు రావాలి, ఈ లెవెల్స్ కూడా మార్క్ చేసుకొని పెట్టుకోండి. సో మనం లిక్విడిటీ హంట్ ఉండొచ్చు అని మంత్లీ టైం ఫ్రేమ్లోనే చూసి డిస్కస్ చేసినాం మనం. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఎప్పుడైతే మనకి ఇలాంటి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉండిందో మనం త్రూఅవుట్ ద జర్నీ చూసుకున్నాం. సో దీని తర్వాత ఏం జరిగిందో చూసి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. సో ఒక వాట్ డు వి కాల్, ఒక లిక్విడిటీ హంట్ ఉంటే తప్ప అంత కిందికి వెళ్ళదు అనే వేలో ఈవెన్ కరోనా క్యాండిల్స్ చూపించి కూడా సేమ్ వే ఇప్పుడు కూడా అలానే ఉంది. మంత్లీలో ఏమైనా చేంజ్ ఉందంటే ఏం లేదు. సో సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. అంటే ఎవరైనా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ చూసి ఏం చెప్తారు అంటే ప్రైస్ ఈ రేంజ్ ఉండలేనే ఉండొచ్చు అంటారు. ఇది చూడగానే వీళ్ళకి నాలెడ్జ్ లేదు అనుకుంటారు, కానీ దీని యాక్షన్ ఏంటి అదే కదా. సో దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, సో నెక్స్ట్ వాళ్ళకు ఉండే హ్యూజ్ క్యాపిటల్ ఉంటుంది కదా, క్రోజ్ రూపీస్లో ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ మంత్వి కానీ దాని తర్వాతే కానీ కాల్స్ సెల్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళి పుట్ సెల్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఆ లెవెల్స్ అనేవి ఓ కాబట్టి మధ్యలో ప్రీమియం ఈ డికే వల్ల ప్రీమియంని తినేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ మన క్యాపిటల్ 3 crores అయినప్పుడు మనకి అప్పుడు ఇట్లాంటి మినిమం గ్యారంటీ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అట్లాంటి థాట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. టీకే, సో ఈవెన్ ఇఫ్ యూ గో టు వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే సేమ్ ఇంకా డౌ థియరీ అనేది కంప్లీట్గా ఏం పోలేదు. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ప్రైస్ అయితే పైకి వెళ్ళింది. సో బేరిష్ ట్రెండ్ లేదా అంటే దాని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన పని లేదు. డైలీ టైం ఫ్రేమ్లో చూసాం కదా, ప్రైస్ ఎక్కడి వరకు వచ్చే వరకు బేరేజ్ చూడొచ్చు, దాని తర్వాత 50% వరకు బేరేజ్ చూడొచ్చు, మళ్ళీ ఒక బౌన్స్ వచ్చి మళ్ళీ కిందికి వస్తూ ఉంటే మళ్ళీ ఈ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ నుంచి రివర్సల్ 38% కానీ 50% కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి. సో ఇంకేంటి, ప్రైస్ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు మనకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయి పైకి వెళ్తూ ఉంటే ఇంకేంటి, మనకి ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ దొరుకుతుంది, మనకి ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే అప్పుడు మనం అగ్రెసివ్గా బుల్లిష్ వెళ్ళొచ్చు. అదర్వైజ్ ప్రైస్ మళ్ళీ రీటెస్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంటే అట్లీస్ట్ 50% దగ్గర మనం నిజంగా ఇప్పుడు బై ఆన్ డిప్స్ సెల్ ఆన్ రీజా తెలుసుకోవడానికి ప్రస్తుతానికైతే ఈవెన్ ఏదైతే లోవర్ టైం ఫ్రేమ్స్లో సెల్ ఆన్ రైజ్ అయి ఉన్నాం పర్సనల్గా, టీకే, అది ఈ లెవెల్స్ దగ్గర స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ బుల్లిష్ ఫార్మేషన్ లేదు అనుకోండి, మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన పని ఏం లేదు. డే బై డే మనం రెగ్యులర్గా చూసుకున్నా కూడా సరిపోతుంది. బికాజ్ చాలామంది చేంజ్ అయ్యారు. ఎవరైతే రెగ్యులర్గా ఆ 50 to 70 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వీడియో చూస్తారు. ట్రేడ్ చేసినా చేయకున్నా కూడా అట్లీస్ట్ పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ లర్న్డ్ దీస్ థింగ్స్ అని, ఈ రోజు ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి. సో సేమ్ వే అట్లీస్ట్ కొంతమందిని మార్చగలిగినాం అండ్ ఛానల్ పెట్టిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సేమ్ వే అట్లీస్ట్ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది బేసిక్గా ఈ కాంటెంట్ కానీ నాలెడ్జ్ అంతా కూడా. సో ఇట్లా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఆ లెవెల్స్కి వచ్చే వరకు సెల్ ఆన్ రైజ్ ఉందా లేదా అంటే మీరు 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసినా కూడా తెలుస్తుంది. సో ఇక్కడే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ ఉండింది అండ్ దాని తర్వాత టార్గెట్ కూడా వచ్చేసింది. అట్లీస్ట్ ఒక బౌన్స్ వచ్చి మళ్ళీ కిందికి వస్తే మనకి మంచి డౌన్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అనిపిస్తుంది అనమాట. టీకే, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ప్రైస్ ఎప్పుడైతే ఇట్లా డిసైజివ్గా పైకి వెళ్తుందో అంతే డిసైజివ్గా కిందికి వస్తుంది అని చెప్పేసి. మనం మనీ చూస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటాం, కానీ ఇట్లాంటి క్యాండిల్స్ అన్నీ చూసినప్పుడు ఏ ట్రెండ్లో ఉంది, ప్రైస్ ఎక్కడ పోతుంది అనుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. సో ఫోకస్ అనేది మనీ పైన పెడతాం కాబట్టి ఇలా ఉంటుంది. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, సో దట్ ఓవర్ ద వీకెండ్ ఫ్రీ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యా, టేక్ కేర్, బాయ్.